కొబ్బరి చట్నీ చేసుకుందాం. పచ్చిమిర్చి, కొబ్బరి ముక్కలు. ఈ ముక్కల్ని సన్నగా కట్ చేసుకొని మిక్సీ పట్టుకుందాం, తురుముకోవటానికి అనమాట. ఇప్పుడు స్టవ్ వెలిగించాను. స్టవ్ వెలిగించి కాస్త నూనె వేసుకుంటాను. నూనె వేసుకొని ముందు ఇవి ఉన్నాయి కదా మిరపకాయలు, ఈ మిరపకాయలు వేయించుకుందాం. వేయించుకొని పక్కన పెట్టుకుంటే కొంచెం చల్లారుతూ మిరపకాయలు వేయించుకుందాం. ఆ మిరపకాయలతో పాటు 2 ఎండుమిర్చిగా బాగుంటుంది చట్నీ. 2 ఎండుమిర్చి సన్నగా ముక్కలు కట్ చేసేసుకొని ఇప్పుడు నేను మిక్సీ పట్టుకుంటున్నాను అనమాట. ఇలా నలిగిపోయింది కదా. ఇప్పుడు ఇది కూడా వేగిపోయింది, పచ్చిమిర్చి కూడా వేగిపోయింది. ఇప్పుడు ఈ పచ్చిమిర్చిని తీసేస్తాను. వేయించేసా కదా పచ్చిమిర్చి, ఇప్పుడు మిక్సీలో వేసుకుంటున్నాం. దానికి సరిపడ ఉప్పు, చిటికెడు పసుపు, కొద్దిగా చింతపండు, కొంచెం చింతపండు అన్నమాట, చిన్నది చింతపండు వేసి మిక్సీ పట్టుకుందాం. మళ్ళీ ఒక్కసారి మిక్సీ పట్టుకొని అప్పుడు ఆ కొబ్బరి కూడా అందులో వేసి మళ్ళీ గ్రైండ్ చేద్దాం. ఇప్పుడు ఇట్లాగా అయిపోయింది చూసారా మెత్తగా. ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి ఈ కొబ్బరి కూడా వేసేసి మళ్ళీ ఒక్కసారి మిక్సీ పట్టేసుకుందాం. మిక్సీ పట్టేసుకుంటే అంతా కలుస్తుంది అన్నమాట. ఈ కొబ్బరి, ఈ పచ్చిమిర్చి ఇవన్నీ కూడా కలుస్తాయి అన్నమాట చట్నీకి. మళ్ళీ ఒప్పుకుందాం అంతే. మెత్తగా అయిపోయింది, గ్రైండ్ చేసా కదా. తర్వాత మళ్ళీ కొబ్బరి కూడా వేసేసి కొంచెం మెత్తగా గ్రైండ్ చేసాను అనమాట. గ్రైండ్ చేస్తే మెత్తగా అయిపోయింది చట్నీ, రెడీ అయిపోయింది అనమాట. ఇప్పుడు మనం తిరమాత పెట్టుకుందాం. ఇది తీసేసుకున్నాం కదా గిన్నెలోకి, తీసేసుకొని ఇప్పుడు తిరమాత పెట్టుకుందాం. వేసుకుందాం, నూనె వేసుకొని తిరమాత పెట్టుకుందాం. తిరమాత గింజలు ఎక్కువ వేసుకొని నూనె వేసుకొని పెట్టుకుంటే బాగుంటుంది అన్నమాట చట్నీ. కాగింది చూసారా. ఇప్పుడు శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ వేసేసి తిరమాత పెడుతున్నాను అన్నమాట. కొంచెం శనగపప్పు, మినప్పప్పు ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. ఇది ఎర్రగా ఏగాలి. ఏగితే కాస్త కరివేపాకు కూడా వేసుకుందాం. కరివేపాకు మా పెరట్లోదేనండి, కరివేపాకు చెట్టు ఉంది మాకు. మంచి స్మెల్ వస్తుంది మరి కరివేపాకు. ఇదిగో చూసారా ఎర్రగా అయిపోయింది. ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకున్నాను. ఇప్పుడు ఈ వీడియోలో మా కరివేపాకు చెట్టు కూడా చూపిస్తానండి మీకు. చెట్టు చాలా పెద్దది మాది, కరివేపాకు చెట్టు. అయిపోయింది తిరమాత. ఇప్పుడు ఇందులో వేసేసుకుందాం తిరమాత. సరే, కొబ్బరి చట్నీ రెడీ అయిపోయిందండి. ఇంకెందుకు ఆలస్యం, మనం టేస్ట్ చేసేద్దామా? చాలా ఈజీ కదా చేయటం, అవునా? ఓకే అండి.